నాకు కొన్ని సీన్స్ ఎమోషనల్‌గా చోక్ అయిపోయాను. ఓకే. కూర్చొని ఏడుస్తున్నా, కళ్ళు తుడుచుకుంటున్నా. పక్కన వాళ్ళకి నేను కనిపించకూడదు, ఏడుస్తూ ఉండకూడదన్న దీంట్లో. సో, యెస్, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ తెర మీద ఏడుపొచ్చి ఏడిచిన ఆ సంఘటన కావచ్చు, ఆర్టిస్ట్ వల్ల కావచ్చు, మనకు ఎప్పుడైతే ఆ ఎమోషన్ మనం ఆ రసాన్ని మనం ఎంజాయ్ చేసి మనకు కూడా కన్నీళ్ళు వస్తాయో అప్పుడు దే ఆర్ సక్సెస్ఫుల్. సో నాకు అనిపించింది దిస్ బాయ్ ఈజ్ సక్సెస్ఫుల్. యాహ్! అంటే తనది చిన్న ఏజ్. ఫస్ట్ డెబ్యూ. ఎలా అనిపిస్తదంటే ఇంత చిన్న ఏజ్‌లో ఇంత మెచ్యూర్డ్‌గా నటించడం, మనల్ని కూడా ఆ పాత్రలో ఇన్వాల్వ్ చేసే అంత నటనను తను నటించారు అంటే కాస్త నాన్నగారిది, తాతగారిది అందరిది వచ్చే ఉంటుంది గదా! డెఫినెట్‌గా ఉంటుంది కదండి. పైగా మా నాన్న దగ్గర లీ స్ట్రాస్బర్గ్‌కి యూఎస్‌కి వెళ్ళకముందు ఒక 2 మంత్స్ వాళ్ళ తాత దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. వావ్! సో రోజు ఒక 3 గంటలు అలా కంటిన్యూస్‌గా మా నాన్న క్లాసులు చెప్పాడు. సో హీ వాజ్ ది లాస్ట్ స్టూడెంట్ ఆఫ్ మా నాన్న. ఓహ్! హ్మ్. వీడు అలా వెళ్ళాడు. మా నాన్నకి జూలై 1కి అలా ఓకే. ఈ పడ్డారు. వెంటనే అనుకోకుండా ఆపరేషన్‌లు. ఆ తర్వాత వితిన్ 1 మంత్ ఆయన కాలం చేశారు. అవునవును. బట్ ఇవాళ ఆయన ఎక్కడున్నా సరే రోషన్ గారిని చూసి చాలా సంతోషపడతారు. ఒకవేళ ఆయన ఉండుంటే ఇంకెంత సంతోషపడేవాడా అని నేను ఈ జరిగిన 3, 4 రోజుల్లో నెమరేసుకుంటున్నాను. ఒకవేళ ఆయన ఉండుంటే ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాడు, ఎలా రియాక్ట్ అయ్యేవాడు. ఎందుకంటే మా నాన్న బాగా ఫీడ్‌బ్యాక్ ఆయన అంటే మొదటి ఫీడ్‌బ్యాక్ ఆయన నుంచి తీసుకుంటే ఇంకా హ్యాపీనెస్ వేరే ఉంటుంది. పైగా మా నాన్న ఎమోషనల్ బాగా. ఎంత ఎమోషనల్ అంటే ఇప్పుడు ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తే ఆయన ఇంకా ఏడ్చేసి ఇంకా ఎక్స్‌ప్రెసివ్ బాగా. చాలా. ఇది అభినయ వేదం అని మా నాన్న రాసింది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ పుస్తకాలన్నీ చదివి అందులోంచి ఉన్న సారాంశాన్ని అవన్నీ ఇచ్చేసుకొని చేసింది. అది వాళ్ళ మనవడు రోషన్కి అప్పుడు అంకితం ఇచ్చాడు. వావ్! ఎవరు డిస్కరేజ్ చేసినా నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేసే నా రోషన్ కార్తిక్ కనకాల 3వ పుట్టినరోజుకి నా అభినయ వేదం నా కానుక. బా ఎంత ప్రేమ సార్. గ్రేట్. ఆయనకి ఎంత లవ్ ఉంటే ఒక పుస్తకాన్నే బర్త్డే గిఫ్ట్‌గా. మళ్ళీ నేను కూర్చొని ఈయనతో అన్నీ చెప్పించిన వాడిని కొడుకు నేను అప్పటికి. బట్ నాకు కాదు. అంటే హీ లవ్డ్ అంటే అంతలా ప్రేమించాడు. ఆయనకి రోషన్ అంటే విపరీతం ఇష్టం. అంటే అదే ఉండుంటే ఆయన ఇంకెంత ఎంజాయ్ చేసేవాడా అని. బట్ ఏం చేయలేం సార్, అదంతే. పైనుండి ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది. ఎస్, అంటే స్టోరీ ఇది డైరెక్టర్ గారు కానీ స్క్రిప్ట్ రైటర్ వచ్చి చెప్పినప్పుడు అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు ముందుగా ఎవరు విన్నారంటే మీరా, సుమ గారా? సుమ గారు. రోషన్ విన్నాడు ఫస్ట్, తర్వాత సుమ వినింది. ఓకే. వినిన తర్వాత డెసిషన్ తీసేసుకున్నారా? కాస్త టైం పట్టింది ఎందుకంటే దాంట్లో అంటే ప్రాపబిలిటీస్ ఇంకోటి చూసుకున్నారు. తర్వాత దాన్ని మళ్ళీ 2-3 వర్షన్స్ అవన్నీ జరిగిన తర్వాత ఫైనల్ వర్షన్కి వచ్చింది. ఓకే. అంటే రోషన్ గారిలో ఒక యాక్టర్ ఉన్నారు, తనకు ఒక ప్యాషన్ ఉంది యాక్టింగ్ మీద, తనని మనం ఒక మంచి నటుడిగా చూడొచ్చు అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? ఆయనలో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా ఏమన్నా? అయ్యో, మీకు యూట్యూబ్లో దొరుకుతుంది సుమా అండ్ రోషన్ చిన్నప్పుడు సాంగ్ ఒకటి. ఓకే. అది చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. అది చిన్న వయసు, హార్డ్లీ నాకు తెలిసి 4 ఏళ్ళు ఎంత ఉంటుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటుందేమో, 6 ఏళ్ళు ఉండొచ్చు. వాడిని రోడ్డు మీద సుమా క్యాజువల్గా వాడిని తీసుకెళ్ళి ఆ పాట అదొకటి, భోజనం తినిపించడం, స్కూల్కి తీసుకెళ్ళడం, నువ్వేరా నాన్న నా చిన్ని కన్నా నా లైఫ్లో ఇది అని గొప్పగా వాడి గురించి పాడుతూ చేస్తూ ఈ ప్రాసెస్లో ఫాదర్ లేకుండా పోవడం చిన్నప్పుడు, మళ్ళీ ఇతను పెద్దగా అయిన తర్వాత మదరు లేకుండా పోవడం, ఇవన్నీ చాలా ఎమోషనల్గా ఉంటుంది. దొరికితే బిట్ వేయండి తప్పకుండా, అది చిన్న బిట్ భలే ఉంటుంది. సో అప్పటి నుంచే వాడికి ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పుడు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 వాడికి హార్డ్లీ 2 years 3 years వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలియదు వాడికి. ఆ సీడీ తీసుకొని పెట్టుకునేవాడు, ఒక చూసేసి ఉంటాడు, 100 సార్లు చూసింటాడు. ఆ తర్వాత యమదొంగ రిలీజ్ అయినప్పుడు ఏమంటివి అది నేర్చేసుకొని వినాయక చవితికి మా ఇంటి పక్కనే లేన్లో అది పెట్టారు వినాయకుడిది. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫామ్ చేసాడు.
సో అప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్. తర్వాత స్లోగా ఇంకా అప్పటికి మనం ఏం చెప్పలేము. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మన బిడ్డ కాబట్టి వీడికి ఉంది, వీడికి ఏదో ఉంది అని అనుకుంటాం కానీ, బట్ వాడి వాతావరణం కూడా ఇంచుమించు, కాకపోతే నా అంత కాదు కానీ ఇంచుమించు నా లాంటిదే. నేను ఎక్కువ కాలం ఉన్నాను అదే ఇన్స్టిట్యూట్, ఇల్లు నాది ఎక్కువ కాలం, అంటే పెళ్ళయ్యేంత వరకు నాది అదే లైఫ్. దాదాపు 26 ఏళ్ల పాటు నేను అదే ప్రపంచంలో, అందులోనే, ఇంకా వేరేది లేదు. సో వీడికి అట్లీస్ట్ ఆ 3-4 years 5 years ఉండింది ఆ ఛాన్స్. ఇల్లు ఇన్స్టిట్యూట్ ఒకటే. తర్వాత ప్రైవసీ, మాకు ఇల్లు అంటూ సపరేట్ అయింది అనుకోండి. సో వాడికి కూడా ఇంచుమించు నాలాంటి సర్కమ్స్టాన్సెస్. సో ఆ లేత వయసులో ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి. పడినప్పుడు నేను కూడా అలాగే పడి ఉంటుంది. న్యాచురల్గా మేము కూడా అదే కోరుకుంటాం కదా, ఓకే ఈ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి ఈజీ అవుతుంది వాడికి చేయడానికి, ఈజీగా తెలుసుకుంటాడు, ఈజీగా రిప్రొడ్యూస్ చేయగలుగుతాడు. సో ఇప్పుడు రోషన్ గారిని చూస్తే తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు అనొచ్చా? ఇంకా టైం ఉందండి, అప్పుడే అంటే ఫస్ట్ డెబ్యూతో ఇంప్రెషన్ మారిపోతుంది. ఇంప్రెషన్ కొట్టాడు, సమస్య లేదు. 100% he has performed well, he has made his mark. సో ఇంకా టైం ఉంది, అంతే. స్టిల్ లాట్ ఆఫ్ మైల్స్ టు గో. అంటే ఇప్పుడు ఈ యాక్టింగ్ చూసిన తర్వాత పర్టికులర్గా మీకు అనిపించిందా ఏ టైప్ ఆఫ్ మూవీస్ తనకి ఇంకా బాగుంటాయి, ఎలాంటి స్టోరీస్ మనం సెలెక్ట్ చేయొచ్చు అని ఒక ఆలోచన ఏమైనా వచ్చిందా? హీ షుడ్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. ఓకే, నాట్ ఓన్లీ ఇది మాత్రమే అని కాదు, హీ హ్యాస్ టు డూ వేరియేషన్స్. ఓకే, చేయగలిగితేనే నటుడు. అండ్ ఐఎమ్ షూర్ హీ కెన్ డూ ఇట్. ఎందుకంటే యూఎస్కి వెళ్ళిన తర్వాత లీ స్ట్రాస్బర్గ్ ఇన్స్టిట్యూట్లో ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకున్నాడు, వాడి థాట్ ప్రాసెస్ కూడా నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ చేస్తానని మొదలుపెట్టాడు. నేనంటాను అలా కాదురా, కొన్ని మామూలుగా ఉండేవి చేయాలి, అంటే జనాలకు అర్థమయ్యేవి చేసి ఆ తర్వాత నువ్వు కొంచెం డిఫరెంట్ కైండ్ జానర్స్ ఉన్నా చేయొచ్చు, కొంచెం మరీ అవేగా వెళ్ళిపోకూడదు అని నేను చెప్తూ ఉంటాను. సో హీస్ డెఫినెట్లీ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ జానర్. సో ఈ మూవీ చూసిన తర్వాత మీకు వచ్చిన అభిప్రాయం అది, అంటే మూవీ చూస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ ఉంది, అంటే ఒక బోల్డ్గా బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండడం అనేది, ఆ సీన్ ఏదైతే ఉందో తను ఈ సీన్ చేయగలడు, చేస్తాడు అన్న నమ్మకం మీకు ఉండిందా అప్పుడు? నాకు మొదటి నుంచి ఉందండి. అంతే, ఎందుకంటే ఇప్పుడు కాదు వాడు యాక్ట్ చేసింది, చిన్నప్పుడు యాక్ట్ చేశాడు, తర్వాత నిర్మలా కాన్వెంట్ చేశాడు, ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి చేశాడు. సో అవన్నీ చూడలేదు నేను. కాకపోతే ఈ ట్రైనింగ్ కొంచెం ఫార్మల్ ట్రైనింగ్ కొంచెం జరిగింది కదా, సో జరిగిన తర్వాత న్యాచురల్గా పర్ఫామ్ చేయగలుగుతాడు అని ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా. అంటే ఏ రేంజ్ వరకు చేస్తాడు ఏంటి అని తెలియదు. మధ్యలో వచ్చి అడిగాడు, ఏది ఎలా ఉంటే బెటర్ నాన్న, ఏంటి ఎమోషన్ ఎలా పండించాలి ఏంటని, చిన్న చిన్న టిప్స్ అంతే. సో హీ డిడ్ ఇట్ అంతే. ఎస్, మరి ఎక్స్ప్రెసివ్ అయినా సరే ఎక్కువ రోషన్, అంటే లైక్ ఆ స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ అదంతా చూస్తే ఆశ్చర్యపోయాం. అంటే ఎంతైనా అమ్మ మాట్లాడుతూ ఉంది కదా, వచ్చేసింది అనుకున్నాం. మీ ఆలోచన ఎలా ఉండేది? డెఫినెట్గా నేను కూడా షాక్ అయ్యాను, వీడేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు. నేను కూడా మామూలుగా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం తడబడి ఎక్కడో చోట ఫంబుల్ అయ్యి, అక్కడ అమ్మది వచ్చింది అయ్యి ఉంటుంది. అంటే మొత్తానికి డెఫినెట్గా చాలా బాగా మాట్లాడాడు. ఎస్, అంటే మామూలుగా పేరెంట్స్ ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు. తను మూవీ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర, సుమ గారి దగ్గర ఎలాంటి అంటే విషెస్, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు? మా విషెస్ ఎప్పుడు ఉంటాయి కదండి, ప్రత్యేకంగా అంటూ ఏమి అక్కర్లేదు, ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు 24 గంటలు అదే ఆలోచించాం. ఇప్పుడు ఈ దాదాపుగా ఒక 15 రోజుల నుంచి మరీను వీఆర్ ఆల్ టోటలీ స్టక్ విత్ రోషన్. సినిమా గురించి ఏంటి, పబ్లిసిటీ ఏంటి, అక్కడ ఏంటి, ఆ థియేటర్ దగ్గర పోస్టర్ ఏంటి, ఇవే దీంట్లో ఉన్నాం. సో దొరకడం, అతనికి మంచి ప్లాట్ఫామ్ దొరికింది. హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్, జనాలకి ఈరోజు తెలుసు, ఇంకా తెలియాల్సిన వాళ్ళకి చాలా మందికి ఉంది. సో బహుశా నెక్స్ట్ సినిమాతో ఇంకా బాగా చొచ్చుకుపోతాడు జనంలోకి. యాక్చువల్గా తన ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఏదన్నా ఒక స్పెషల్ క్యారెక్టర్లో కానీ, ఒక గెస్ట్ రోల్లో కానీ మీరు కానీ సుమ గారు కానీ కనిపిస్తారేమో అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్కి. మీరు ఎందుకు అందులో చేయలేకపోయారు? అంటే ఒకవేళ మేము చేస్తే మీ ఓవర్ షాడో అయిపోతాడో అని ఫీలింగ్. ఓకే, అలా ఉండకూడదు. హి హాస్ టు లుక్ యునిక్, తనకంటూ తను. ఓకే, అనుకొని వి హావ్ నాట్ అందులో ఇన్వాల్వ్ కాలేదు. ఓకే, లేకపోతే ఏదో ఒక వేషం వేయొచ్చు. సెకండ్ మూవీలో ఏదన్నా అది కూడా నాకు తగ్గట్టు రావాలి.
అన్నీ అటు మీరు వర్స్టైల్ యాక్టర్ చెప్పుకో అనే అవసరం లేదంటే ఏ పాత్ర ఇచ్చినా అలవోకగా చేయగలరు మీరు. అంటే ఈ పాత్రకి రాజీవ్ గారే సూట్ అయ్యారేమో అనేంతగా నటిస్తూ ఉంటారు. సో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకుంది. సో ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని జోడించి ఏదన్నా రోషన్కి ఈ సందర్భంగా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటి కష్టపడాలి, హ్మ్. మళ్ళీ రెండోది కష్టపడాలి, Hmm. మూడోది కష్టపడాలి. ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ మళ్ళీ కొత్తే. ఈరోజు ఈ సినిమా అయిపోయింది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఇంకో సినిమా వచ్చిందంటే మళ్ళీ అది కొత్త ఎక్స్పీరియన్సే. మళ్ళీ మొదటి నుంచి నేర్చుకోవడం లాంటిదే. ఎవ్రీడే మళ్ళీ మీరు నేర్చుకునే దీంట్లోనే ఉంటారు. ప్రతిరోజు కొత్త ఎక్స్పీరియన్స్లు కొత్త కొత్త ఎక్కడో చోటు నుంచి నేర్చుకునే అంటే ఒక ఉంటాయి. యాక్టర్కి ఇది రీబర్త్ లాగా ఎప్పుడు Hmm. నిరంతరం ఈరోజు నేర్చేసుకున్నాను కాబట్టి నాకు ఇంతటితో అయిపోయింది, ఇంకా నేర్చుకోనక్కర్లేదు అనుకునే ఛాన్స్ ఉండదు. Hmm. ప్రతి యాక్టర్కి హీ హ్యాస్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. హీ విల్ బీ లెర్నింగ్. Hmm. కాబట్టి ముందు నుంచి చెప్తుంది ఒకటే, కష్టపడాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ నువ్వు వాట్ ఎవర్ కెమెరా ముందుకి రిప్రొడ్యూస్ చేయగలగాలి. Hmm. ఇవన్నీ చేయాలి అని కాన్స్టెంట్గా అదే చెప్తుంటాం. అదే చెప్తూ ఉంటారు. మామూలుగా సినీ ఇండస్ట్రీలో మీకు తెలిసిన విషయమే, అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కానీ ఏదే విధంగా అయినా సరే మనకి పాజిటివ్గా ఎంత మంచి వ్యూస్ అంటే న్యూస్ వస్తూ ఉంటుందో, కొన్ని అంటే నెగిటివ్గా వస్తూ ఉంటాయి, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ పరంగా కానీ అంటే జరగనివి కూడా జరిగినట్టుగా చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి సార్? ఏం లేదు పాపం, వాళ్ళకి తెలియదు కదండి. ఎట్లా ఉంటుందంటే వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఓవర్ ది ఇయర్స్, కొంచెం మొదట్లో బాధ అనిపించేది. తర్వాత ఆలోచించగా ఏమైందంటే వాళ్ళకి తెలియకుండా అకారణంగా వాళ్ళకు కొంత కోపాలు వచ్చేస్తాయి. అకారణంగా వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు పక్కన వాళ్ళని. అదేంటో వాళ్ళకి తెలియదు పాపం. ఆలోచించుకోవడానికి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో అనేయాలి, ఒక దీంట్లో ఒక హీరోని మెచ్చుకుంటే ఇంకో హీరోని తిట్టాలి, ఇవి మాత్రమే తెలుసు జనాలకి, అంతకు మించి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ దీంట్లో న్యాచురల్గా కమెంట్ చేస్తారు, ఇంకోటి ఏదో ఒకటి అంటారు. ఇప్పుడు బాగా చేసిన తర్వాత ఏమంటారు, అరే ఇంప్రెషన్ మార్చుకుంటారు. సో పోగా వాళ్ళు అంటే వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ కంటెంట్ 10 minutes ఆనందం అయితే మీది లైఫ్ కదా. కరెక్టే. మీకు అది ఏమవుతుందంటే రాను వాళ్ళే మార్చుకుంటారు. ఇప్పుడు పాపం వాళ్ళని కూడా అనడానికి ఏం లేదు, పాపం తెలిస్తే వాళ్ళు ఇన్డెప్త్ తెలిస్తే వాళ్ళు కామెంట్ చేయరు, వాళ్ళు కూడా బాగా మెచ్చుకుంటారు. అదే అంటున్నా, అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. తెలుసుకున్న రోజున ఈ కామెంట్స్ రావు. అంతే. అంటే ఇంత పాజిటివ్గా కూడా తీసుకుంటారా అనేది మీలో ఇప్పుడు నేను చూస్తున్నాను. అంటే నేను తీసుకునేవాడిని కాదు, నా గురించి రాస్తే నాకు అస్సలు ప్రాబ్లం లేదు. ఫ్యామిలీని ఇంక్లూడ్ చేయడం, నా గురించి రాస్తాం, ఎందుకంటే చాలా చూసేసాం. వస్తాయి అదే కామెంట్లు వస్తాయి, మళ్ళీ వస్తాయి, ఇంకేవో వస్తాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి దే విల్ టేక్ ఇట్ డీప్ ఇన్ టు దేర్ మైండ్. డిప్రెషన్కి వెళ్తారు, డిప్రెషన్లోకి వెళ్తారు, చాలా షాకులు అయిపోతారు. ఏంటి ఫేస్ చేయలేరు. ఫేస్ చేస్తారు, కానీ వాళ్ళని బయటికి తీసుకురావడానికి, అందులోంచి బయటికి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది. సో ఇట్ విల్ ఆల్ క్రియేట్ లాట్స్ ఆఫ్, అంటే వాళ్ళ బ్రెయిన్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అందులోంచి బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం. వాళ్ళకి అంతే, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక అలా కామెంట్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ఆల్ ప్రాసెస్, వచ్చేస్తారులేండి.